ఎక్కడి నుంచి తీసుకొచ్చారు స్టార్టింగ్‌లో మీరు? ఏంటి గేదెలా? గేదెలు. గేదెలొచ్చేసి కొంచెం అదే పల్లెటూళ్ళలో అక్కడక్కడ తిరిగి అనుభవం ఉంది కాబట్టి అక్కడక్కడ మంచి మంచియి ఏరుకొని కొనుక్కొచ్చుకున్నాము. అదే మనం మధ్యలో మీడియేటర్లను నమ్ముకొని పోయి కొన్నామంటే అలా గూడా ఫెయిల్ అయిపోతాము. సగం డబ్బులు ఆళ్ళు తినేస్తారు. మీడియేటర్లని అంతగా నమ్ముకోకూడదు. ఏదో మన దగ్గరోళ్ళు ఎవరన్నా తెలిసినోళ్ళుండి వాళ్ళని తీసుకెళ్ళి జాగ్రత్తగా కొనుక్కోగలిగితే అది అది గూడా కొంత సేవే. ఏయంటే అయి కొనకుండా అన్నీ బాగున్నాయి చూసుకొని కొంచెం ఎక్కువైనా రీజన్‌గా పాలిచ్చే తెలుసుకొని కొనుక్కుంటే సక్సెస్ అవుతాం. ఈ మీడియేటర్‌లయితే ఎక్కడికి పోయినా వాళ్ళేదన్నా వాళ్ళు బెరగాల గేదె గల్లోళ్ళు ఏదైనా కమిషన్ ఎక్కువ ఇస్తామంటే, ఇది బాగుందని వాళ్ళు కొనిచ్చేస్తారు. మనకు అనుభవం లేపోతే. అది మనం జాగ్రత్తగా కొనుక్కోవాలి మెయిను. మనం ఒక గేదెని కొనాలనుకున్నప్పుడు దాంట్లో ముఖ్యంగా ఏం చూడాలన్న? ముఖ్యంగా పొదుగు ఎలా ఉంది? హ్మ్. పాలు పిండినప్పుడు పిండకం ఎలాగుంది? పిండేటప్పుడు బాగా వస్తున్నాయా లేదా? అయి కంపల్సరీ చూసుకోవాలా. కింద పొదుగు ఆ! ఈనిన దాన్ని దాన్ని పాలు పిండే విధానము అయి తెలుసుకోవాలా. మెయిన్ అయి తెలుసుకొని కొనుక్కుంటే సక్సెస్ అవుతారు. ఆ అనుభవం లేనోళ్ళు అయి ఫెయిల్ అవుతారు.